మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత 3 రోజులకి సమాధి లేచాడు, 3 రోజులు సమాధిలో ఉన్నాడని చాలామంది మనం చెప్పుకుంటా ఉన్నాం. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే యేసుక్రీస్తు నిజంగా 3 దినాలు సమాధిలో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు చనిపోయిన తర్వాత? ఆయన ఈ 3 రోజులు ఉండి ఏం చేశాడు అని మనం ఆలోచిస్తే బైబిల్ వాక్యంలో ఒక మాట ఉంది. కొత్త 12వ అధ్యాయము 40వ వచనంలో మనం గమనించినట్టయితే, యోనా 3 రాత్రి పగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగూ మనిషి కుమారుడు 3 రాత్రి పగళ్ళు భూగర్భములో ఉండును. ఇక్కడ బైబిల్ వాక్య ప్రకారము యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత 3 రాత్రి పగళ్ళు భూగర్భంలో ఉన్నట్టుగా బైబిల్ తెలియజేస్తుంది. బైబిల్ చెప్పినంత వాస్తవం. మరి యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత 3 days 3 రాత్రి పగళ్ళు ఫుల్ డే ఉన్నాడా లేకపోతే ఫుల్ నైట్స్ ఉన్నాడా, ఆయన ఎక్కడున్నాడు అని ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు అనే బైబిల్ వాక్య ప్రకారం చూస్తే, యేసుక్రీస్తు శిలువలో ఉన్నప్పుడు ఆయన పక్కనే ఉన్నటువంటి ఒక దొంగ, ప్రభువా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పాడు. ప్రభు అన్నారు, నేడే నీవు నాతో పరదేశంలో ఉంటావు, ఈరోజే నీవు నాతో పరదేశంలో ఉంటావు ప్రభు చెప్పాడు. దాని అర్థం ఏంటంటే ఎవరో ఏదో చెప్పింది మనకి అనవసరం, కానీ బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారే ఖచ్చితంగా తెలియజేసిన మాట, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అంటే యేసుక్రీస్తు వారు చనిపోగానే, శిలువలో చనిపోగానే ఆయన కన్ను తెరిచి ఎక్కడికి వెళ్ళాడు అంటే పరదేశంలోకి వెళ్ళాడు. పరదేశంలోకి వెళ్ళి ఆయన ఏం చేశారు, పరదేశంలో ఎన్ని రోజులు ఉన్నాడు అని ఆలోచిస్తే చాలా మంది మనందరికి తెలిసిన వాక్య ప్రకారంగా యేసుక్రీస్తు వారు శుక్రవారం మధ్యాహ్న కాలంలో 3 గంటలకి శిలువలో మరణించారు. 3 గంటలకు శిలువలో మరణించారు. అయితే మరి శుక్రవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటల చూస్తే ఒక రోజు అవుతుంది. మళ్ళీ శనివారం నుండి ఆదివారం మధ్యాహ్నం చూస్తే 2 రోజులు అవుతుంది. ఆదివారం మధ్యాహ్నం నుండి సోమవారం మధ్యాహ్నం చూస్తే 3 రోజులు కంప్లీట్ అవుతాయి. మరి యేసుక్రీస్తు వారు ఆదివారము ఉదయం గంటలకనే ఆయన సమాధి నుండి లేచినట్టుగా లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు 3 రాత్రి పగళ్ళు ఉన్నాడా? మరి బైబిల్ వాక్యం చెప్పింది ప్రకారం అయితే 3 రాత్రి పగళ్ళు ఆయన ఉన్నట్టుగా మనకి క్లియర్గా అర్థం కావటం లేదు. దీని గురించి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు చనిపోయింది శుక్రవారం మాత్రమే. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకి శిలువలో మరణించారు. శుక్రవారం దాటితే శనివారం అనేది యూదులకు విశ్రాంతి దినము. యాక్చువల్గా యూదులకు మొదటి రోజు ఆదివారము, 7వ రోజు శనివారము విశ్రాంతి దినము. ప్రతి ఒక్కరూ విశ్రాంతి తీసుకునేటువంటి రోజు, ఆ విశ్రాంతి దినమును ఆచరించే రోజు శనివారము. అయితే యూదుల లెక్క ప్రకారము ఒక రోజు సాయంకాలము 6 గంటల నుండి మరుసటి రోజు సాయంకాలము 6 గంటల వరకు ఒక రోజు ముగుస్తుంది. అయితే యేసుక్రీస్తు వారు చనిపోయింది శుక్రవారం. అంటే ఆయన ఒక రోజులో గురువారం సాయంత్రము 6 గంటల నుండి శుక్రవారం సాయంత్రము 6 గంటల మధ్యలో యేసుక్రీస్తు వారు ఫస్ట్ డే చనిపోయారు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత మరుసటి దినము శనివారము విశ్రాంతి దినము. కాబట్టి విశ్రాంతి దినములో శిలువ మీద యేసుక్రీస్తును వేలాడకూడదు, విశ్రాంతి దినంలో వేలాడకూడదు. కాబట్టి ఆయన తీసుకెళ్లి సమాధిలో పెట్టారు. అంటే సమాధిలో ఉన్న తర్వాత మరుసటి రోజు అనగా గురువారం సాయంకాలం నుండి శుక్రవారం సాయంకాలం ఒక రోజు అయిపోయింది. ఒక రాత్రి మన లెక్క ప్రకారం రోజు రాత్రి 12 గంటలకి స్టార్ట్ అవుతుంది, మరుసటి రోజు రాత్రి 12 గంటలకి ఎండ్ అవుతుంది. కానీ యూదుల లెక్క ప్రకారము ముందు రోజు సాయంత్రం 6 గంటల నుండి తర్వాత రోజు సాయంత్రం 6 గంటలకు ఒక రోజు. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయిన రోజు గురువారం శుక్రవారం మధ్యలో, అంటే ఫస్ట్ రోజు చనిపోయాడు. అంటే శుక్రవారం సాయంత్రం 6 గంటల లోపు ఫస్ట్ డే అయిపోయింది. ఈ 2వ రోజు అంతా ఆయన సమాధిలో ఉంచబడ్డాడు. అంటే శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి శనివారం సాయంత్రం 6 గంటల వరకు 2వ దినము ఆయన సమాధిలో ఉంచబడ్డాడు. తర్వాత 2 రోజులు అయిపోయి 3వ దినము శనివారం సాయంకాలం 6 గంటల నుండి అదే రీతిగా ఆదివారం సాయంకాలము 6 గంటల వరకు 3వ రోజు. ఈ 3వ రోజు ఆయన తిరిగి లేచాడు. ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ పెందలకడనే చీకటి ఉండగానే ఆయన మరణం చేసి తిరిగి లేచాడు. అంటే 3 రాత్రి పగళ్ళు ఒక రోజు, అంటే ఒక రాత్రి ఒక పగలు ఎలాగైతే మనం కౌంట్ చేస్తామో 3 రాత్రి పగళ్ళు సూచాయిగా అట్లాగా యోనా 3 రాత్రి పగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగున్నాడో మనిషి కుమారుడు కూడా భూగర్భంలో ఉండును అనే లేఖనం ఇక్కడ నెరవేర్చబడతా ఉంటుంది. వీరండి జాగ్రత్తగా డిసెంబర్ 31 11 గంటల 55 నిమిషాలకు లేదా 57 నిమిషాలకి ఎవరైనా పుట్టారనుకోండి, పుట్టిన తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లో ఇది 2022 సంవత్సరం అనుకుందాం. 2021 సంవత్సరం డిసెంబర్ 31 రాత్రి పూట 11 గంటల 57 నిమిషాల వ్యక్తి పుడితే అతని సంవత్సరంలోకి వెళ్ళడానికి అతను పుట్టిన సంవత్సరం దాదాపు 3 నిమిషాల సమయం ఉంది. ఈ
ఈ 3 నిమిషాల్లోనే ఇతను పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎలాగవుతుందంటే 2021 సంవత్సరానికి వెళ్ళిపోతుంది. ఒక 3 నిమిషాల తేడాతో పుట్టితే 2022 సంవత్సరానికి వెళ్ళి చూడండి, 2-3 నిమిషాల తేడాతోనే సంవత్సరం వెనక్కి వెళ్ళిపోయింది. సంవత్సరం నిజంగా వెనక్కి వెళ్ళిందంటే 2-3 నిమిషాలే తేడా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా చనిపోయిన రోజు శుక్రవారం చనిపోయారంటే మొదటి రోజు చనిపోయారు, 2వ రోజున సమాధిలో 3వ రోజు తిరిగి లేచారు. కాబట్టి ఆయన 3 రాత్రి మగళ్ళు యోనా తిమింగల గర్భంలో ఎలాగైతే ఉన్నాడు, యేసుక్రీస్తు కూడా భూగర్భంలో ఉన్నాడు. ఈయన ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశారంటే యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారంటే ఆయన పరదేశకు వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. పరదేశంలోకి వెళ్ళి భక్తులతో మాట్లాడి ముచ్చటించి ఒక మాట చూద్దాం. యేసుక్రీస్తు వారు చెప్పారు, నేనే మార్గము సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరూ రారు. ఇప్పుడు చూడండి, పరలోక రాజ్యం ఎలా అంటే ఒకే ఒక్క మార్గము యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారానే పరలోక రాజ్యానికి చేరాలి. అయితే యేసుక్రీస్తు పుట్టిన తర్వాత నుండి మనందరికి యేసుక్రీస్తు తెలుసు కాబట్టి మనం విశ్వసిస్తే పరలోక రాజ్యానికి మనం వెళ్ళవచ్చు. మరి యేసుక్రీస్తుకు ముందున్న వారికి యేసుక్రీస్తు తెలియదు, వారికి పరలోక రాజ్యం లేదు. ఇది మనం ఆలోచించినట్లయితే వారికి కూడా పరలోక రాజ్యం ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు పరదేశంలోకి వెళ్ళి వారికి యేసుక్రీస్తు వార్త ఆల్రెడీ వాడు రక్షణ పొందిన వారు, పరిశుద్ధులుగా జీవించిన వారు. ఇప్పుడు వీరు పరలోకం వెళ్ళాలంటే క్రీస్తు ద్వారానే రావాలి. కాబట్టి క్రీస్తు వెళ్ళి వారికి మార్గమును బోధించి క్రీస్తు విశ్వాసం ఉంచినట్లుగా చేసి అక్కడ వారికి కూడా సువార్త చెప్పి, బ్రతికిన వారికి సువార్త చెప్పి, బ్రతికి పుట్టబోయే వారికి కూడా యేసుక్రీస్తు సువార్త ముందుగా పడాలి. కాబట్టి ఇప్పుడు ఎవరైనా పరలోకం చేరాలంటే కేవలము యేసుక్రీస్తు ద్వారానే సాధ్యమవుతుంది. యేసుక్రీస్తు లేకుండా పరలోక రాజ్యం వెళ్ళడానికి ఎవరికి అవకాశం లేదు. కాబట్టి యేసుక్రీస్తు 3 రాత్రి పగళ్ళు భూగర్భంలో ఉన్నాడు. మరలా 3వ దినాన్న ఆయన తిరిగి లేచి మరలా సజీవుడిగా ఉండి ఈ దినాలు ఈ భూమి మీద తిరిగి సంచరించి మరలా ఆయన ఆరోహణమై పరలోకానికి ఎక్కిపోయాడు. ఎలాగైతే వెళ్ళిపోయాడో పరలోకానికి అదే రీతిగా మరలా భూమి మీదకి రాబోతున్నది 2వ రాకడలో. నీవు సిద్ధంగా ఉంటే నిన్ను కూడా ఆయన తీసుకున్నాడు. కాబట్టి చూడండి, యేసుక్రీస్తు మరణము అద్భుతము, ఆయన పునరుద్ధానము అద్భుతము. ఆయన విశ్వాసం ఉంచిన నీవు కూడా అంత్య దినమున ఆయనతో పాటు లేపబడతావు. కాబట్టి క్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారందరిని కూడా ఆయన ఎలాగైతే లేచాడో అలాగే మనల్ని కూడా అంత్య దినాన లేపుతానని వాగ్దానం చేశాడు. కాబట్టి యేసుక్రీస్తు నమ్మొచ్చంటారా? ఎందుకంటే నేను చేస్తాను అని చెబితే జరుగుతుందో లేదో అనే డౌట్ ఉంటుంది. కానీ యేసుక్రీస్తు మనకంటే ముందుగా తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళాడంటే ఆయన చెప్పిన మాట వాస్తవం. ఆయన ముందుగా లేచి మాదిరి చూపించాడు. కాబట్టి నువ్వు విశ్వాసం వచ్చి ఖచ్చితంగా నిన్ను కూడా ప్రభు మృతుల్లో నుంచి లేపుతాడు. ఖచ్చితంగా ఆ రోజు మనం కూడా లేపబడతాం. ఏ శక్తి కూడా మనం ఆపలేదు. ప్రభు లేచినట్టు మనం కూడా పునరుద్ధాన శక్తిని పంచుకొని మనం పైకి లేస్తాం. నీవు ఆయన శరీరమును ఆయన రక్తమును కనుక నువ్వు మానవమును పొందినట్లయితే అంత్య దినాన దేవుడు లేపుతాడు. పునరుద్ధానం అంతా నీవు కూడా లేపబడతావు. కాబట్టి పునరుద్ధాన శక్తి ప్రభులో ఉంది. విశ్వసించినట్లయితే ఆ శక్తిని ప్రభు ఇస్తాడు. విశ్వసించు, పునరుద్ధాన శక్తి పొందుకో. యేసుక్రీస్తు వచ్చినప్పుడు మృతుల గురించి పునరుద్ధానం పొందుకొని ఆయనతో పాటు ఆకాశానికి వెళ్ళి ఎంత భాగ్యం.